శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీయూ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, పౌలు శీలలు ఫిలిప్పు పట్టణములో ఫుతోను అను దయ్యం పట్టిన స్త్రీకి విడుదల కలగాలని ప్రార్థించారు. ఆమెలో ఉన్న సోదె చెప్పడానికి కారణమైన దెయ్యము ఆ చిన్నదానిలో నుండి వదిలి వెళ్ళిపోయింది. అన్యాయంగా పౌలు శీలలను బంధించి చెరసాలలో వేసి చిత్రహింసలు చేయాలని భావించారు. కాళ్లకు బొండలు వేసి బిగించారు, వీపున కొరడా దెబ్బలు కొట్టారు. భయంకరమైన బాధ అనుభవిస్తూ చెరసాలలో కృంగిపోవలసిన స్థితిలో పౌలు కృంగిపోలేదు, శీల సహనాన్ని కోల్పోలేదు. వారిరువురు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థనలు చేయుచు కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఖైదీలందరూ వినుచూ ఉన్నారు. ప్రియమిత్రులారా, సత్క్రైస్తవుడికి, స్వార్థ సైనికునికి కష్టం రాదని కాదు. అనేక కష్టాలు, అనేక ఉపద్రవాలు పౌలు అనుభవించాడు. మన ప్రభువారు మన ముందు నడిచి వెళ్ళారు. మనం కూడా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. శ్రమ, కష్టము, దుఃఖము అనేది ఆవరించినప్పుడు కృంగిపోయి సహనాన్ని కోల్పోయి సనుగులతో సంశయాలతో నిండిపోవాలా? కానే కాదు. నువ్వు ఊహించనటువంటి ఉపద్రవం నీ మీదకొచ్చినప్పుడు, ఆపద నిన్ను చుట్టుముట్టినప్పుడు పౌలు వలె, శీల వలె పాటలు పాడాలి. ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. స్తుతిలో ఉన్న శక్తి మనం అనుభవించాలి. స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు శత్రువు సిగ్గుపడతాడు. నీ హృదయంలో దైవ సాన్నిధ్యం నింపబడుతుంది. మనసును ఆవరించిన కలవరమంతా పటాపంచులవుతుంది. స్తుతించడం మొదలు పెట్టగానే దేవుని కార్యం ప్రారంభమవుతుంది. దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి స్తుతించేవారు చాలామంది ఉంటారు. వారందరూ ఒకెత్తైతే కలిగిన శ్రమలో, జరిగిన నష్టములో, ఎదుర్కొన్న ఇబ్బందిలో, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించే భక్తాగ్రేసరులు కొందరే ఉంటారు. అటువంటి శ్రేష్ఠ భక్తులలో పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు, ఆనాటి అపోస్తలులు ఉన్నారు, ఈనాడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. కష్టకాలంలో ప్రభుని స్తుతించడానికి నా నోట స్తుతి పలికించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. నీవు స్తుతించడం వల్ల నీకు మాత్రమే విడుదల కాదు, నీ పరిసర ప్రాంతాలలో ఉన్నవారికి, నీ స్తుతియాగాన్ని విని దేవుని మహిమపరిచిన వారికి కూడా విడుదల కలుగుతుంది. మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తుంటే తోటి ఖైదీలు వింటూ ఉన్నారట. వారెవరూ అభ్యంతరం చెప్పలేదు. వారు కలిసి ప్రభుని స్తుతించారేమో. అందరి బంధకాలు ఊడిపోయాయి. ప్రభు గొప్ప విడుదల అనుగ్రహించాడు. ప్రియమిత్రులారా, స్తుతించేవారికి, స్తుతికి సహకరించేవారికి ఎప్పుడూ విడుదల కలుగుతూనే ఉంటుంది. విడుదల కలుగునట్లుగా, ప్రభు దిగి వచ్చినట్లుగా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధిందాం. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని చోట్ల ప్రభువును స్తుతించే స్థితిని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రతి బంధకాలు త్రెంచివేసి గొప్ప విడుదల ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.